అండ్ గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత మనసిప్పి మాట్లాడుకోలేదు. అది మీతోటి నేను మనసిప్పి మాట్లాడుకునేంత ఆప్తుల మధ్య ఈ ఆప్తా సంస్థ సంబంధించి నా గుండెని టచ్ చేశారు. అందుకనే లోపల నుంచి లోపల నుంచి అది తన్నుకు వచ్చింది. కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతోటి నా వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ మీరు ఎప్పుడు ఈ ఆప్తా సంస్థ ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉండొచ్చు, రేపొద్దున ఇంకోటి ఉండొచ్చు, ఎవరైనా సరే ఇదే డెడికేషన్ తోటి, ఇదే కన్విక్షన్ తోటి, ఇదే నమ్మకంతో మీరు అంతా ముందు చేయాలి. అండ్ ఇక్కడ ఈ రోజున ఈ అద్భుతమైనటువంటి ఎన్విరాన్మెంట్లో ఈ యొక్క వెన్యూలో మనం చేయగలుగుతామంటే వెనకాల మన ఈ వెన్యూ ఇచ్చినటువంటి మా గోపి చలమశెట్టి అనిల్ అంటారు. గోపి నాకు అత్యంత ఆప్తుడు, నా ఇంటి మనిషి. మేము ప్రతిరోజు కలుసుకుంటూనే ఉంటాం. అతను కూడా మామూలు సాదాసీదా స్థాయి నుంచి ఈ రోజున తనలో ఉండే ఆ ఇంటెలిజెన్స్ అవనివ్వండి, ఆ ఇంటలెక్చువల్ థాట్స్ అవనివ్వండి, ఆయన చెప్పాలంటే సైన్స్ చదువుకొని సైంటిస్ట్ ఆయన. ఈ రోజున మన దేశం గర్వించే విధంగా గ్రీన్ ఎనర్జీలో ఆయన పాయినీర్ అయ్యాడు, నిష్ణాతుడయ్యాడు, హైట్స్కి వెళ్ళాడు. ఇప్పుడు ప్రపంచపరంగా కూడా మనందరం గర్వించే స్థాయికి తను వెళ్ళాడు. ఈ రోజున ఈ హైటెక్ సిటీ తనదే. మన అందరి కోసంగా ఈ వెన్యూ ఏర్పాటు చేసినటువంటి నా మిత్రుడు, నా తమ్ముడు, నేను అనే గోపి, మీరు అనేటువంటి చలమశెట్టి అనిల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.